అండి చాలా మంది పిల్లలు బీట్రూట్ ని జ్యూస్ గా గానీ కర్రీస్ లో గానీ ఇష్టపడరు. అలాంటి పిల్లలకి బీట్రూట్ ని ఈ విధంగా హల్వా లాగా చేసి పెట్టారంటే పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు. ముందుగా నేను ఇక్కడ 3/4 కేజీ బీట్రూట్ ని అయితే తీసుకున్నాను. ఈ బీట్రూట్ ని సన్నగా ఉండే సైడు తురిమి తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దానిలో నెయ్యి వేసి బీట్రూట్ హల్వాకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని వేయించి తీసుకోవాలి. వేగాక అదే నెయ్యిలో మనం ముందుగా తురుము తీసుకున్న బీట్రూట్ ని వేసుకోవాలి. ఈ బీట్రూట్ లో ఉండే తేమ మొత్తం పోయే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల తేమ అనేది ఇంకి బీట్రూట్ అనేది పొడిగా వస్తుంది. ఇప్పుడు దీనిలో కాచిన పాలను 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ విధంగా పాలతో మనం బీట్రూట్ హల్వా చేసినప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. పాలు ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను బీట్రూట్ ని ముందుగా ఫ్రై చేశాను కాబట్టి పెద్దగా అవసరం ఏమి ఉండవు. ఈ విధంగా బీట్రూట్ ని పాలు మొత్తం ఇంకే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం అనేది కరిగి మంచి పాకం ఫామ్ లోకి ఏర్పడుతుంది. ఇప్పుడు బెల్లాన్ని వేసాక అడుగంటకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నామంటే బీట్రూట్ కి బెల్లం అనేది పర్ఫెక్ట్ గా ఇమిడి చూడండి ఈ విధంగా ప్యాన్ కి అయితే వేరవుతూ వస్తుంది. బీట్రూట్ ప్యాన్ కి వేరవడం స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మన హల్వా ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు యాలకుల పొడి వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి మిగిలి ఉన్న నెయ్యి మొత్తాన్ని వేసేసామంటే మంచి టేస్ట్తో హల్వా అయితే ప్రిపేర్ అవుతుంది. ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తాన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ బీట్రూట్ హల్వా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ బీట్రూట్ హల్వా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. గార్నిషింగ్ కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ ని గార్నిషింగ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.